ఆయనేనా? హలో, ఇప్పుడే మీ ఎక్కడ గురించి చచ్చావు? టైం 1 గంట దాటింది. ఎక్కడ తిరుగుతున్నావే? నేను ఇంట్లోనే ఉంటే. ఇంట్లోనా? ఏం చేస్తున్నావు? అంటే అది నేను లంచ్ కోసం వెయిట్ చేస్తుంటానని తెలీదా? లంచ్. అమ్ము, లంచ్ తీసుకొస్తున్నావా లేదా? అది ఇవాళ వంట చేయడం కొంచెం లేట్ అయితేను తెస్తున్నా, ఇప్పుడే బయలుదేరుతున్నా. హలో, నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్పు. అడగండి. నువ్వు వంట చేయడం లేట్ అయిందా, లేదా తీసుకురావడం మర్చిపోయావా, లేదా నాకు తిండి పెట్టే బాధ్యత నీది కాదనిపించిందా? చెప్పు. అమ్ము, తెలుసు కదా ఇది పోలీస్ స్టేషన్. నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. అబద్ధాలు చెప్తే దొరికిపోతావు. మీకు ఇవాళ లంచ్ తేవాలన్న విషయం నాకు తెలీదు. ఏమైంది రవి? నాకు నీ ముష్టేం అక్కర్లేదు. కష్టపడి లంచ్ తెచ్చినందుకు చాలా థ్యాంక్స్. అయ్యో రవి, నేను అలా అనలేదు రవి. ప్లీజ్ రవి, వచ్చి తినండి ప్లీజ్. ఇంకెప్పుడు నువ్వు లేట్ ఎలా చేయను. అన్నావో నాకు కరెక్ట్గా అర్థమైంది. ఇంకోసారి చచ్చినా నేను ఇబ్బంది పెట్టను తల్లి. నా తిప్పలు నేను పడతాను. సారీ ఫర్ బాదరింగ్ యూ. అయ్యో రవి, సారీ అండి, నా ఉద్దేశం అది అమ్మో, నాకు కాదండి. చాలా నేను పనులు ఉన్నాయి. తప్పుగా. నీలా కాదు. నీకేం ప్రాబ్లం లేకపోతే అక్కడ 10 నిమిషాలు కూర్చొని ఆ తర్వాత వెళ్ళు. నువ్వు తొందరగా వెళ్ళిపోతే అందరూ ఏవేవో అనుకోవడం నాకు ఇష్టం లేదు. మీరు ఎందుకు ఇలా అంటున్నారు రవి? ప్లీజ్ రవి, వచ్చి తినండి. లేవండి, ముందు లేచి తినండి. అమ్మో, రవి, రవి, సత్య, ఎస్ సార్. మేడం కోట పిలిపించు. ఓకే సార్. ఈరోజు ఎలా జరిగింది? తినండి. ఆకలిగా లేదు, నువ్వు తిని. గుడ్ నైట్. పడుకునిస్తావా? పడుకోనివ్వను. ఎంత యాభై నీకు? ఒక్కరోజు కూడా సెక్స్ లేకుండా బతకలేవా?
సురక్ష మిత్రస్ ప్రజల నుంచే వాలంటీర్స్ని పిక్ చేస్తున్నాము. వాళ్ళు 24 అవర్స్ సర్వేలెన్స్లోనే ఉంటారు. ఏం జరిగినా మాకు వెంటనే ఇన్ఫామ్ చేస్తారు. మేము వెళ్ళి ఆ సమస్యని పరిష్కరిస్తాం. నా అండర్లో ఉన్న అన్ని స్టేషన్స్లో ఇది వెంటనే అమలు చేస్తున్నాం. దీనివల్ల క్రైమ్ రేట్ చాలా వరకు తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ ఐడియా ఎవరిదో కాదు, మన సిఐ రవీంద్రనాథ్ది. హీ ఈస్ వన్ ఆఫ్ అవర్ బ్రైటెస్ట్ పోలీస్ ఆఫీసర్స్. సూన్ we'll be implementing the Suraksha Mitra. We are very proud of you, sir. We hope that the press and media. సార్ మీరు ఇప్పుడు పక్కా తాగాల్సిందే సార్. ఏయ్, లేదు లేదు ఏంటినా అది చాలా రోజు ఏం తాగి అందుకే ఆలోచిస్తున్నాను. సార్ ఆలోచించకండి సార్, ఈ రోజు మీరు తాగాల్సిందే. ఒక్కరోజు మాత్రం తాగండి సార్. అవును సార్, ప్లీజ్ సార్. ఏం అవును సార్. మేడం గారు ఏమంటారు? నేను తాగొచ్చా? నన్ను అడుగుతున్నారేంటి? ఒక్కసారి పర్మిషన్ ఇవ్వండి మేడం, ప్లీజ్ మేడం. అరే నేనెందుకు ఆయన ఆపుతాను? ఇంకేం ప్రాబ్లం లేదంటే ఓకే. రండి సార్, రౌండ్ వేద్దాం. పోయి జల్దీ జల్దీ. ఓకే ఇక్బాల్ గారు స్టార్ట్ చేయండి. మై షాయర్ అరే ఇక్బాల్ సార్, క్లాసిక్ సాంగ్. मगर जब से देखा मैंने तुझको मुझको शायरी आ गई. వాహ్ సార్, నెక్స్ట్ లైన్ కి వెళ్ళండి సార్. मैं आशिक तो नहीं मगर ఒక్క నిమిషం చెప్పండి సార్. ఒక మాట చెప్పాలి ఇక్బాల్ సార్. నరేష్, నువ్వెంత అదృష్టవంతుడో తెలుసా? నీ పెళ్ళానికి నువ్వంటే ఎంత ప్రేమ, ఎంత అభిమానం. పుణ్యం కొద్దీ పెళ్ళాం అంటారు. పూర్వజన్మలో చాలా మంచి పనులు చేసి ఉంటావు, అందుకే దేవుడు నీకు ఇంత మంచి పెళ్ళాన్ని ఇచ్చాడు. సార్ కానీ నేనంత పుణ్యం చేసుకోలేదేమో. దేవుడా నన్ను క్షమించు, నేను పాపాత్ముడిని. ఏంటి సార్ ఏం సార్? అరే క్యా సాబ్, క్యా బోల్ రే సాబ్. 1 మంత్ నుంచి మేడం గారు లంచ్ తీసుకొస్తున్నారు సాబ్. మేడం గారికి మీరంటే చాలా ప్రేమ సార్. బహుత్ లక్కీ సాబ్. కరెక్ట్. పిచ్చి ఇక్బాల్, నీకేం తెలుసు? అది ఒక్కరోజు ముచ్చట, 2వ రోజు మర్చిపోయింది తెలుసా? అవునా? ఏంటి మేడం? నేనే ఫోన్ చేసి సిగ్గు లేకుండా అమ్మ అన్నం పెట్టు తల్లి అని అడుక్కోవాల్సి వచ్చింది. నమ్మట్లేదా? ఒట్టు. అసలు ఆవిడ నన్ను పట్టించుకోవడం లేదు. రోజంతా ఇంట్లో మషిన్ కుట్టుకుంటుంది, సూది మాత్రం నా గుండెకే గుచ్చుకుంటుంది. కామం వారం ఉంటే ప్రేమ నెల ఉంటుందంట. ఆ తర్వాత జీవితం మొత్తం చావు కోసం కాచుకొని కూర్చోడమే. అర్రే స్టార్ట్ చేశారు. బాగా తడిచిపోయాం కదా. ఏమైంది? ఎందుకు అలా మొహం పెట్టుకున్నావు? మీకు తెలీదా ఎందుకు అందరి ముందు నన్ను తక్కువ చేసి మాట్లాడారు? నాకు చాలా బాధేసింది. ఏయ్, అది జోకే, దానికంత ఫీల్ అవుతే ఎలా? అది జోక్ కాదు. పొద్దున్నుంచి రాత్రి దాకా మీ గురించి ఆలోచిస్తూ ఉంటాను, తెలుసు కదా మీకు. అబ్బో, ఏ పెళ్ళానికి లేనంత ప్రేమ నీకే ఉందన్నమాట. నేను అలా అనట్లేదు, కానీ నేను మీ గురించి ఏం పట్టించుకోనట్టు మాట్లాడకండి అని చెప్తున్నాను. అది కూడా మీతో పాటు పనిచేసే వాళ్ళ ముందు. వాళ్ళ నా గురించి ఏమనుకుంటారు? వాళ్ళేమనుకుంటే నీకేంటి? అలా అంటారేంటి? వాళ్ళు ఏమనుకున్నా పర్లేదా? మీకు ఓకేనా? సరే, నేను కూడా అందరి ముందు రోజు నేను ఏ టైంకి లంచ్ చేస్తానని మిమ్మల్ని అడుగుంటే మీరు చెప్పగలిగేవారా? ఒక్కసారి ఆలోచించండి.